అందరూ ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం మస్తు ముజను పట్టుకొచ్చిన దబ్బు నేర్పుకుందామా మరి? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. మన చెయ్యిపాట అధికారంలోకి వచ్చి ఎంతకాలం అవుతుందోల్లా? దగ్గర దగ్గర 20 నెలలు దాటింది. అంతేనా? అంతే కదా, 20 నెలలు. ఈ 20 నెలలల్లా ఎన్ని గ్యారంటీలు వచ్చినాయి, ఎన్ని స్కీములు మీ ఇంటికి వచ్చినాయి? స్కీములు ఇంటికి వచ్చుడు కాదు కానీ ఇండ్లలో ఉన్నోళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు, అవునా కాదా? మీరు కూడా వచ్చిర్రా లేదా? ఎరువుల కోసం రైతులు, నీళ్ల కోసం ఆడపడుసులు, గిరాకు లేక ఆటో డ్రైవర్లు, స్కాలర్షిప్ల కోసం కాలేజీ పిల్లలు, మంచి తిండి కోసం గురుకులం పిల్లలు, నౌకర్ల కోసం నిరుద్యోగులు, జాబ్ పర్మనెంట్ కోసం కాంట్రాక్ట్ కార్మికులు, డబల్ బెడ్రూమ్ల కోసం గరీబోలు, హైడ్రాతో నాగమైనవని పట్నం జనాలు. అసలు రోడ్డు ఎక్కంది ఎవరు, ధర్నా చేయని రోజు ఏది? ఇలా గోస రాసేటోళ్ళు లేరు, టీవీలో చూయించేటోళ్ళు లేరు. ఒక్కటి నుసే గరీబోల దిక్కు నిలబడ్డది. ఆగమైతున్న తెలంగాణను కండ్లకు కట్టినట్టు చూయిస్తుంది. రేవంత్ సారు మీకోసమే సారు ఈ ముచ్చట స్పెషల్గా పట్టుకొచ్చిన. మీకెరికే అయినా మతికి తెస్తున్న సారు చూడుర్రి. మీరే గుండె మీద చేసుకొని చెప్పుర్రి. రేవంత్ సారు పాలనలా బాగుపడ్డో లెవలు, రోడ్డు మీదకి రానో లెవలు. ఇందిరా పార్కుల దినాం టెంట్లు కనబడుతూనే ఉంటున్నాయి. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి అన్న మాటలు వినబడుతూనే ఉన్నాయి. అసలు ధర్నాలేంది, ఈ రాస్తారోకోలేంది, ఈ దీక్షలేంది? మనకు ఎందుకు ఇట్లా అవుతుంది? పాలన గాలి గిడిచి పెడితే గిట్లా కాకుంటే ఇంకెట్లయితుంది? రైతు లేకుంటే రాజ్యమే లేదు. కానీ మన కాడ రైతు ఏడవని రోజు లేదు. రుణాల మాఫీ కోసము, రైతు బంధు కోసము, ఎరువుల కోసము, ఇత్తనాల కోసం తనలాడుతూనే ఉన్నాడు. కాదు 10 ఏళ్ళ వ్యవసాయం పండుగ లెక్కుండే, అవునా కాదా? ఇప్పుడు దండగన్నట్టే అవుతుంది. బత్తెడు యూరియా కోసం నడియం రాత్రి దాకా లైన్లలో నిలబడవలసి వస్తుంది. ఆధార్ కార్డులు చెప్పులు ఉంచవలసి వస్తుంది. ఏంది రైతుకు అవస్థ? ఇక నిరుద్యోగులది హరిగోస్ అంటే హరిగోసనే. ఏడాదికి 2 లక్షల నౌకర్లు అన్నారు. కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్ష పెట్టి మేమే నౌకర్లు ఇచ్చినామని అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఎన్ని కట్టిరోళ్ళ? కేసీఆర్ సార్ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లకే రంగులేసి చెయ్యి పార్టీ కార్యకర్తలే చేతిలో పెట్టిర్రు. కమస్కం వాటికి పనులన్నా పూర్తి చేయలే. అసలైన గరీబోళ్లకు ఆ ఇండ్లు ఇయ్యనే ఇయ్యలే. రిటైర్ అయిన ఉద్యోగాలది కూడా ఈ చేయిపాటి సర్కార్ల కోసనే. పెండింగ్లు ఉన్న డిఏలు బెనిఫిట్లు ఇంకా ముట్టలే. ఫిట్మెంట్ లేదు, గిట్మెంట్ లేదట. పెన్షనర్లు అందరూ ఇందిరా పార్కు కాడ దర్రా కూడా చేసిరు. నాకైతే పాపం అనిపించింది. ఏండ్లకేళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళను కూడా రోడ్ల మీదకి పట్టుకొచ్చిరంటే ఏమనాలి? ఆటో డ్రైవర్ల బాధ ఎప్పుకుంటే నాకే కండ్ల పుంటని ఇల్లత్తాయి. పాపం వాళ్ళని రోడ్డు పాలు చేసిరు. హైడ్రా పేరుతోని పట్టణంలో ఉన్న బస్తీ జనాలను గోసబుచ్చుకున్నారు. ఆఖరి హైడ్రాల పనిచేసిన వర్కర్లను కూడా రోడ్డు పాలు చేసింది సర్కారు. జీతాలు తగ్గించింది. అందుకే వాళ్ళు కూడా పనులు బంద్ పెట్టి రోడ్ల మీదకి వచ్చిరు. అగో ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి. ఆగంగానోళ్ళు లేరు, ధర్నా జయ్యనోళ్ళు లేరు. అంతెందుకు, ఆఖరికి మధ్యాహ్న భోజనం కార్మికులు కూడా ఇగో పోలీసుల దెబ్బలు తిన్నారోళ్ళ. మధ్యాహ్న భోజనం స్కీమ్ కాంట్రాక్ట్ అక్షయ పాత్రోళ్ళకి ఇచ్చి కడుపు కొట్టొద్దని కొండా సురేఖక్క ఇంటికి పోదామని చూసిరు. కానీ పోలీసులేమో అడ్డం పడ్డారు. ఇళ్ళనే కాదు, కళ్యాణ లక్ష్మి పేరుతో ఆడవిల్లలు పింఛన్లు పెరిగితేనే అవ్వాతాతను మోసపోయారు, మోసపడ్డారు. రోడ్ల మీదకి వచ్చి రేవంత్ తనకు శాపాలు పెడితేనే ఉన్నారు. అయినా కానీ సారు వారు ఈనీనటే ఎత్తండట. ఎవరంటే నా జేబులు ఖాళీ, కోసిన పైసలు వెళ్ళాను ఒకటి ఎప్పుడు నేర్చిండు అని గర్వైతారు జనాలు. మన రాష్ట్రంలో ప్రజావాణి అనే ఒక కార్యం నడుస్తుంది కదా. అంటే జనం తక్లీపులు ఉంటే కలెక్టర్ ఆఫీస్కి పోయి చెప్పుకున్నాడు అన్నట్టు. ఆ తక్లీపులను సర్కారు వాళ్ళు తీరుస్తారన్నట్టు. ఇదే కదా మన రేవంత్ సార్ చెప్పింది. మరి చేసేదేంటిదో ఎరికేనా? ఉన్న తక్లీఫులు చాలలేదని కొత్త తక్లీఫులు ఇస్తారు. అసలు ప్రజావానికి వచ్చిన వాళ్ళను మనుషులు లెక్కనే చూస్తలేరు. అంతేందుకు, ఆ జత్యాల కలెక్టర్ ఆఫీసులో చూడురి, ఆడ జనాలను ఎట్లా మర్యాద ఇస్తురో చూద్దురట. కానీ రాన్రి.
ఇదే జత్యాల కలెక్టర్ ఆఫీసు ప్రజావాణి కార్యం నడుస్తుంది. ఈడికి ముత్యంపేటలో ఉండే గంగారం అనే అన్నచ్చిండు. పాపం ఆయనకు కాలు సక్క పనిచేయాయి, చక్రాల బండిల్ని వచ్చిండు. ఇట్లా వచ్చినప్పుడు ఎవ్వలైనా గానీ అయ్యో పాపం అని అంటారు. కానీ యథారాజా తదా ప్రజా లెక్క ఇసొంటోళ్లను సర్కార్ ఎట్లనైతే మర్యాద ఇస్తుందో ఆఫీసర్లు కూడా గసొంటి మర్యాదని ఇచ్చిరు. బాధ చెప్పుకుందామని చక్రాల బండిల ఆఫీస్కి వస్తే కానిస్టేబుల్ పక్కకు నూకేసిండు, బండిలకే కింద పడేసిండు. ఆడికి లీడ్స్గా పోయిండు. పాపం యోగిట్లో కూసున్న గంగారామన్నని చూస్తుంటే నా పానమే కలుక్కుమంటుందిలా. కూర్చొని కాగితాల మీద బర్రబర్ర సంతకాలు పెడుతున్న ఆఫీసర్ల మనసు మాత్రం కరగలే. కలెక్టర్ సత్యప్రసాద్ సారు అంజాను కొట్టుకుంటా పని చూసుకుంటుండు. అయ్యో అన్న పాపాన పోలేదు, నీ బాధ ఏందని కూడా అడుగులేదు. మరీ గింత కడ్డుగా ఎందుకు తయారైతుర్రోళ్ళ ఇల్లు. ఇది ప్రజాపాలన ప్రజావాన్ని నడిచే తరిక. ఇట్లా నడితే సమస్యలు ఎట్లా తీరుతాయి అంటే ఎట్టికి కాగితాలు తీసుకుంటారు అన్నట్టే కదా. ఏం ప్రజావానో ఏందోపో. తెలంగాణ రానప్పుడు అంటే 11-12 ఏళ్లకు ముందు దాకా ఎట్లుండేనోళ్ళ కథ. మన నీళ్లు ఆంధ్రకే వారించుకునేది, మన కొలువులు ఆంధ్రోళ్ళకే ఇచ్చుకునేది, దుకాణాలు ఆంధ్రోలయే, సినిమా యాక్టర్లు ఆంధ్రోలే చాలా ఎక్కువ ఉండేది. మనల్ని వాలించేది ఆంధ్రోలే, పాలన నడిచేది ఆంధ్రలనే. ఆంధ్రోళ్ళు పాలిస్తే వాళ్ళదిక్కే పాలన చూపించుకునేటోళ్ళు. అందుకే మన రాష్ట్రము మనం తెచ్చుకున్నాము, బంగారు తెలంగాణ దిక్కు అడుగులేసినాము. కానీ 2 ఏళ్ల సంధి ఏమవుతుంది, తెచ్చుకున్న తెలంగాణ మళ్ళా ఆంధ్రలో కలుతాందా ఏంది అని ఇట్లా చాలా మందికి అనుమానం కూడా కొడుతుంది. టీవీ మన కాడ, రిమోట్ కంట్రోల్లో ఆంధ్రోళ్ళ చేతులు ఉన్నట్టే అనిపిస్తుందట. రేవంత్ అన్న పాలనలో ఎన్ని చూస్తలేము చిత్ర విచిత్రాలు. ఇగో ఇప్పుడు ఆఖరికి సినిమా కంపెనీలు కూడా ఆంధ్రకే పోతున్నాయి అని అనిపిస్తుందో నాకు. ఎందుకో చెప్తారా రీ, నేను చెప్పేది వాస్తవం కాదా మీరే తెలుసుర్రీ. అనుకుంటూనే ఉన్నా ఏదో కథ అవుతుంది, గురువుకి ఇనాములు ఇచ్చే పనులనే మన రేవంత్ సార్ ఉన్నాడు అని వాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నా కానీ ఆగో కండ్ల ముందే వాస్తవాలు కనబడుతున్నాయి. ఇంకేందిగా ఆఖరికి సినిమాలోళ్ళు కూడా ఆంధ్రకు వాయే, అక్కడ సర్కారుతోని ములాఖాత్ అయిపోయారు. అయితే కొన్నొద్దుల సంధి సినిమా పంచాయతీ నడుతుంది కదా, జీతాలు పెంచాలని వర్కర్లు, గట్ల పెంచితే మా చేతికి బొచ్చని అని నిర్మాతలు, గిట్లా మా బాధలు ఎక్కువ అంటే మా బాధలే ఎక్కువ అని ఎవరు కాలి చెప్పుకుంటారు. వర్కర్లు సమ్మెకు దిగిర్రు, జీతాలు పెంచడం మాతోనే కాదు అనుకుంటా నిర్మాతలు కూడా షూటింగ్లు బంద్ పెట్టిరు. ఇక సినిమా పెద్దలు కూడా ఈ జీతాల మీద ఏదో మీటింగ్ల మీద మీటింగులు పెట్టినట్టు చేసిరు కానీ ఎటు తెగలే. మరి అసంటప్పుడు ఏం చేయాలి, సర్కారు ఒక అడుగు ముంగడికేయాలి, పెద్ద మనుషులు ఎక్కువ ఉండాలి. మనకు సినిమాల మంత్రి కూడా ఉండే వాళ్ళ బాధ ఏదో విలిపించుకొని మాట్లాడాలి. కానీ ఎక్తే కదా ఎవరు బిజీలో వాళ్ళున్నారు. రేవంత్ సార్ పట్టించుకున్నది లేదు, ఎంతసేపు ఢిల్లీ విమానాల మీదనే ఉండే. అందుకే ఈ హైదరాబాద్లో అరుచుకునేటోళ్ళు లేడని, దిక్కు దివానా లేదని సినిమాలోకి అర్థమైనట్టున్నది. నిర్మాతలు డైరెక్ట్ ఆంధ్రకు పోయి అక్కడ సినిమాల మంత్రితోని మీటింగ్ పెట్టిరోళ్ళా. కాదు, స్టూడియోలు హైదరాబాద్లో ఉన్నాయి, షూటింగ్లు ఈయన్నే జరుగుతాయి, కార్మికులు ఈయన్నే ఉంటురు, నిర్మాతలు ఈయన్నే ఉన్నారు, యాక్టర్లు గిక్టర్లు అంతా ఇక్కడనే. కానీ వాళ్ళు అమరావతి దాకా పోయిరంటే ఇక మన సర్కార్ మీద వాళ్ళకి ఎంత నమ్మకమో చూడిగా. వాళ్ళని మనోళ్ళు పట్టించుకుంటే గంత దూరం ఎందుకు పోదురు, మనోళ్ళతోని అయితలేదన్నట్టే కదా. ఇక ఇట్లా వాళ్ళ ఆంధ్రకు పోడుతోనే వాళ్ళ సినిమాల మంత్రి కోమటిరెడ్డి సారు ఈ ఫిలిం ఫెడరేషన్లతోని మాట్లాడిండట, అందరు మంచిగా ఉండాలని చెప్పిండట. కాదు, సినిమా షూటింగ్లు 6-10 రోజుల సంధి బంద్ ఉంటున్నాయని సర్కార్కి ఎరికే. కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పొట్ట తిప్పలకి ఎంత అవస్థ అవుతుందో చెప్పుకుంటారు. పని లేకుంటే ఇంకెంత తిప్పల వాళ్ళకు, తినడానికి కమస్కం తిండన్న దొరుకుద్దా. మరి సర్కారాలను పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు, నిర్మాతలన్నా పిలిచి మాట్లాడితే ఏమవుతుంది. అందుకే సినిమా పంచాది ఆంధ్రకు పోయింది. అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో జరిగే షూటింగ్ల మీద ఆంధ్ర సర్కార్ చేతికి రిమోట్ కంట్రోల్ ఇచ్చినట్టే కదా చేతులారా. ఇదివరసంతా అక్కడికి వెళ్ళి రుబాబు చేస్తారన్నట్టు. అసలు ఏందిది, ఇప్పటికే మన నీళ్ళు ఎత్తుకవే కుట్ర నడుస్తుంది, మన కంపెనీలు మెల్లగా అటుకెళ్ళి తీసుకుపోతురు. ఇక ఇప్పుడు సినిమా పరిశ్రమను కూడా ఆడికే పట్టుకవే ఉపాయం చేస్తున్నారు అనిపిస్తుంది రేవంత్ సార్ వారి పుణ్యాన. గిట్లనే అంటురోళ్ళ కృష్ణానగర్ల సినిమా కార్మికులు. ఏ మాట కామాటేనోళ్ళ, మన తెలుగు హీరోలు చాలా గొప్పోళ్ళు. ఎందుకంటారా,
మన హీరోలను చూస్తే పులులే భయపడతాయి, సింహాలు దడుచుకుంటాయి. ఇక మన బాలయ్య బాబు గురించి అయితే సెపరేట్గా చెప్పవలసిన పనే లేదు. బాలయ్య బాబును మనిషి కంటే కూడా సింహం లెక్కనే చూస్తారు అందరూ. అవు కానీ నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా, యాదకొచ్చింది. పులులు సింహాలను చూస్తే మనసొంటోళ్లకు గుండె పోటు వచ్చింత పని అవుతుంది కదా. చూసినాడు జ్వరమే వస్తుంది, ఇక నిద్ర కూడా పట్టది. అసంటితోళ్ళ ఒకే ఒక్కడున్నాడు సింహాన్ని దాడుచుకునేటట్టు చేసిండు. దానికే గుండె పోటు వచ్చినంత పని చేసిండు. ఒక చూడురు మీరే. నిజమేనోల్లా, ఒక సాదా సీదా మనిషి ఒక సింహానికే గుండె పోటు పట్టుకొచ్చిండు. ఇగో ఇటుకెళ్ళి చూడురి, అట్నుంచి ఒక మనిషి అడుగులు అడిగేసుకుంటా పోతుండా. పాపం ఏం రందులున్నాయో. అటు దిక్కేమో ఒక సింహం మెల్లమెల్లగా నడుచుకుంటా పోతాంది. ఈయన ఇటు అది అటు, ఈయన ఇటు అదట. కథం ఇద్దరికిద్దరు ముఖాలు చూసుకున్నారు. ఇక ఈ మనిషిని చూసుడుతోనే సింహానికి గజ్జుమన్నది. ఉరుకుడు. ఇక ఈయనకు కూడా జల్లు అన్నట్టున్నది. వెనక కూరకొచ్చిండు. అటెనక ఈయనకే చక్కెర వచ్చినట్టు అయిందట. నన్ను చూసి సింహం భయపడ్డది. నేను సింహం కంటే తోపును అనుకుంటా గల్లా ఎగిరేసిండు వల్ల. ఇది గుజరాత్ రాష్ట్రంలోనే ఒక సిమెంట్ కంపెనీ కాడ జరిగింది. అటుకెళ్ళి అడవులుంటాయి కదా, అడవి నుంచి సింహం తప్పించుకొని బయటకు వచ్చింది. ఈయన కూడా ఏదో ఖయాల నడుచుకుంటూ పోతుంటే గీ కథ అయింది. మొత్తానికే సింహాన్ని గజ్జం అనిపించిందంటే ఈయన మామూలుడు కాదన్నట్టే కదా. ఇక ఇప్పుడు కర్ణాటక పోదాం. ఈడ నడి రోడ్డు మీద ఒక ఏనుగు నిలబడి ఉన్నది. అంటే ట్రాఫిక్ క్లియర్ చేస్తాను కావచ్చు, మనకు తెలియదు. మరి అట్లా నిలబడ్డప్పుడు దాని తెరువుకు పోవద్దు కదా, కార్లు మెల్లగా దాడుతున్నాయి. అయితే ఇటు నుంచి ఒక అయినా దాన్ని ఏమో మెసలు ఇచ్చింది కావచ్చు. ఆ ఏనుగుకు షిర్రు అన్నది. కథం ఆయన ఎంబడి పడ్డది. తొండంతోనో ఒక్కడు దర్శింది. నాకైతే భయం అయిందోలా ఈ వీడియో చూస్తుంటే. పాపం ఆయన అట్లనే అన్నాడు చూడు. ఇంకా నాయం పానానికి ఏం కాలే. నన్ను అడిగితే ఏ జీబు కూడా ఎవ్వరికేమన్నది కావలసుకొని కీసులాటలు పెట్టుకోదు. దాన్ని ఏమన్నా అంట మన భయంతోనది మంది మీదకి వస్తుంది. గంత పెద్ద సింహమే భయపడ్డది, ఈ ఏనుగు మరల పడ్డది. ఎందుకంటే ఒకటేమో భయంతో వారిపోతే ఇంకోటి బీపితో మీద పడ్డది కదా. పెండ్లా మొగుళ్ళ ముచ్చట వచ్చిందోళ్ళ ఇప్పుడు. అవు కానీ భార్యాభర్తలంటే మనసున మనసై బతుకున బతుకై అన్నట్టే ఉండాలి అని అనుకుంటారట. పెండ్లైన కొత్తలా ఏడాది వరకు గట్లనే ఉంటారట కదా. నువ్వే నాకు పానం అనుకుంటా. ఇక అటెనక అసలు సిసలైన రామాయణం స్టార్ట్ అవుతుందట. పెరిమిటి మాట్లాడితేనేమో ఇంటామకు షీదర కొడుతుందట. ఇంటా మీదన్న పని ముంగటేసుకుంటే పెరిమిటి ఓర్వడట. నిజమేనా? ఆహా, మా వాడకట్టుకుండే కమలవ్వ చెప్తారు గిట్లా. సరే, కొట్లాటలు కీసులాటలు లేకుంటే వాళ్ళని ఆలుమగల్ని అననే అనరు. కానీ ఎవరింట్లోనైనా అయితేనే ఉంటాయి కదా. ఒర్రే కాడు కొర్రుకుంటారు, అటనక మళ్ళా ఏం కానట్టే కలిసిమెలిసిపోతారు. అట్లనే ఉండాలి. ఎంతసేపు పాతయి దవ్వుకుంటా కూసుంటే ఏందన్నట్టు అందరి దిమాకులు ఖరావు కదా. అయితే ఈ నడుమ ఆలుమగల నడుమ పంచాదులు కాదు, సంపుకునుళ్ళు కూడా షాన్నే అవుతున్నాయి. అయితే ఒక యాక్టర్ వల్ల, సినిమా యాక్టరే, ఆయన ఇంటామె కొట్టిందట. అది కూడా ఉత్తగ్ కాదు, షీపురు కట్ట మర్రేసి కొట్టిందట. పాపం ఇక ఆయనకి ఇజ్జత్ అనిపించి బలిమిటికి జీవి తీసుకున్నాడు. అరే అవంటే నాకే నమ్మబుద్ధి కాలే. చూడురు మరి ఇంతకు ఆ యాక్టర్ ఎవరు, ఆయన భార్య ఎందుకు షీపురు కట్టతో కొట్టిందో చూడురి. నిజంగా నాకు ఆలుమగల ముచ్చట్లింటుంటే తలకాయ తిరిగినట్టే అవుతుంది. ఏమనుకున్నా మంచిదే. యొగీనే కర్ణాటక యాక్టరు. టీవీలల్లా సినిమాలల్లా కామెడీ బాగా చేస్తాడట. జోక్ యాక్షన్ చేసి అందరినీ నవ్విచ్చేది. కానీ అందరినీ నవ్విస్తాడు కదా అని ఆయన జీవితం కూడా గట్లనే ఆరాంసే ఉంటుంది అనుకోవద్దు.
ఇంటికి పోతే నరకమట. ఇంటామెతోని దినాం లొల్లులు జవడాలు. ఈనాడు మా చేతుల పైసలు కూడా ఉంటలేవు. పైసలు లేకుంటే విలువ ఉంటుందా? ఇంట్లున్న కుక్క కూడా ఇయ్యది. ఇల్లు ఎట్లా తీయాలని భార్య గొడవ పెడుతుంది. అయినా ఆమెదేం తప్పు పట్టుర్రి, ఇల్లు సగబట్టేది ఆమెనే కదా. అయితే మొన్న 10 రోజుల కిందట కోపంలో యాక్టర్ భార్య ఈయన చీపురు కట్టమారేసి కొట్టింది. కథమిగా పాపం ఈయన చాలా హట్ అయిపోయిండు. ఇజ్జత్ పోయినట్టు అనిపించింది. పోయి పెండ్లాంతో తన్నులు తినడేంది, అది కూడా చీపురు కట్టతోని మరీ దెబ్బలు పరుడింది. నేనెందుకు నా బతికేందుకు అనుకున్నాడు. బల్మీటికి పానం తీసుకున్నట్టునోళ్ళ. ఎంత ఘోరం చెప్పు. చీపురు కట్టతోని కొట్టినందుకు పానం తీసుకున్నాడు ఎందువల్ల? ఏ ఇంట్లో ఉంటలేవు చెప్పు గిసోంటి చెప్పురి. అందరేమన్నా బయట పడతారా? గట్లనే హట్ అయిపోయి పానాలు తీసుకుంటురా? ఏం కానట్టే మీదికి పైల్వాన్ లెక్క ఉంటలేరా కథగాని. కానీ నాకైతే ఈ ముచ్చటిన్నగా బాధ అనిపించింది. ఎంతటోళ్ళకైనా కానీ అందరికి ఉండే కష్టాలు ఉండనే ఉంటాయి. సినిమాలలో ఇట్లా జోకులు యాక్టింగ్లు చేసే యాక్టర్ బతుకు కూడా అందరు అసొంటి బతికే. కానీ లోపల ఎంత బాధ పెట్టుకొని మీదికి జనాలు నవ్వించిండో కదా. నిజం చెప్తున్నా, అసలు ఈ చెయ్యి పాటోళ్ళు పువ్వు పాటోళ్ళు ఢిల్లీలో వేస్తున్న కథ చూస్తుంటే నాకు నవ్వే అత్తదోళ్ళ. వాళ్ళేమనుకున్నా మంచిదే, ఆందోళనలు నిరసనలు అంటారు. కానీ జనం తక్లీఫులను, సర్కారు చేసే తప్పులను, ప్రతిపక్షాలు చేయవలసిన పనిని జనం మీదట్లా లేకుండా చేస్తారు. అయితే ఓట్ల దొంగలనే కాన్సెప్టు మన రాహుల్ బాబు పట్టుకున్నాడు కదా. సరే మంచిదే, బీహార్లోనే దొంగ ఓటర్లు ఉన్నారట. సార్కు తెలంగాణలో కనిపించలేదట. ఎందుకు కనబడతారు కానీ ఈడ అధికారంలో ఉండే. మళ్ళీ తెలంగాణలో కూడా దొంగ ఓట్లతోనే గెలిచిరంటే రేవంత్ సారు గాయగాయ అవుతాడు మళ్ళా. అయితే ఈ దొంగ ఓట్లతోనే గెలిచిరని ఈ ప్రతిపక్షాలు పార్లమెంటు కాడ పోరాటం చేసినాయట. ఆ పోరాటం ఎట్లున్నదో చూద్దాం రాండి మరి. అగో పార్లమెంటు ముంగట చూడు ఏమైందో. అసలు చిన్నగా లేదు కదా కథ. అయితే ఎలక్షన్ సంఘపోలు బీజేపీలతో చేతులు కలిపి దొంగ ఓట్లు తయారు చేసిరు. ఆ ఓట్లతోనే పూపాటి 3ోసారి గెలిచింది అని రాహుల్ బాబు మొన్నేదో అనే కదా. ఇక బీహార్లో బొచ్చడు ఉన్నాయట దొంగోట్లు. అందుకే నిరసన చెప్పేందుకు చేయి పాటోళ్ళు ఆ కూటమోలు కలిసి ర్యాలీ పెట్టుకున్నారు. పార్లమెంట్ కాడికెళ్ళి షురూ చేస్తే ఎలక్షన్ సంఘం ఆఫీస్ దాకా పాదయాత్ర పెట్టుకుని ఎగురం పెట్టుకున్నారు వాళ్ళ. కానీ పర్మిషన్ లేదట. పోలీసు వాళ్ళు ముందుగానే చెప్పిరట. కానీ వీళ్ళు ఇన్లే. ఓదికు విలేకరులు కూడా ఉండే, కెమెరాలు కూడా బాగానే వచ్చి ఇంకేందుకే యోగిట్ల ముగడబడ్డారు. బారికేట్లు దునుక్కుంటా ప్లకార్డులు పట్టుకుంటా ఆందోళన చేసిరోళ్ళ. ఇక నడుసుడు బంద్ పెట్టునని పోలీసులు ఎంత చెప్పి నీనుడే లేదు. ఆఖరికి రాహుల్ బాబును ప్రియాంక అక్కన పోలీసు వాళ్ళ వ్యాన్లు ఎక్కించి పోలీస్ టౌన్లో పడగొట్టారు. కాదు రాహుల్ బాబు దొంగోట్ల ముచ్చట బీహార్ది చెప్తుండు, ఉత్తరప్రదేశ్ చెప్తుండు బరాబరే. మరి తెలంగాణ ముచ్చట ఎందుకు చెప్తలేడు? ఈడు ఎట్లా గెలిచిరు కావచ్చు మరి కాంగ్రెస్ లీడర్లు. మరి అది కూడా చెప్పాలి కదా. ఏందో ఏమో పోండ్రి. అయితే ఢిల్లీ రాజకీయం లీడర్ల ముచ్చట చూసిరు కదా. ఇక ఇప్పుడు ఢిల్లీ కుక్కల గురించి చెప్పాలి. ఢిల్లీ కుక్కల నిజమేనా కారడ్డం ఆడుతున్నావా అని అనేరు. అరే నేను ఇప్పుడు ఎందుకు కారడ్డం ఆడుతున్నా? నిజంగా ఢిల్లీ కుక్కల ముచ్చటనే చెప్పుకోవాలి. ఆ కుక్కలకు కష్టం వచ్చింది కానీ అవి బాధపడతలేవు. కుక్కలకు కష్టం వస్తే వాటిని పాయిరంగా చూసుకునే మనుషులు తన్లాడుతుర్రట. ఎందుకంటారా? ఇక ఇంకొన్ని వద్దులల్లా ఢిల్లీ రోడ్ల మీద ఒక్కటంటే ఒక్క కుక్క కూడా కనబడదట కాదు. ఎందుకంటారా? పారి మరి చెప్తాగానే. ఇంకొక 2 నెలలల్లా ఢిల్లీ పట్టణంలో ఒక్కటంటే ఒక్క కుక్క కూడా కనబడదుల్లా. కనబడుడేంది ఈ బాబో అన్న సప్పుడు కూడా వినబడద్దు. అట్లా చేయాలని సుప్రీంకోర్టే చెప్పింది. అయితే ఈ నడుమ ఢిల్లీలో కుక్కలకు పిసలెత్తాంది కదా. ఎవరిని పడితే వాళ్ళని కాటు పెడుతున్నాయి. జనాలకు రేబీస్ గీబీస్ అనుకుంటా పీమర్లు వస్తున్నాయి. ఆ కుక్కల్ని కొడితేనేమో జంతు ప్రేమికులు కోపాలచ్చుడు, సంపుతనేమో కేసులు పెట్టుడు, జనం పానాలు పోతుంటేనేమో వాళ్ళ కుక్కల మీద ప్రేమ చూయించుకుంటా ఆందోళన చేసుడు. ఇక ఇట్లా కాదని కోర్టుకు పోతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక్క కుక్క కూడా కనబడద్దు, వాటికి సపరేట్ ఒక షెల్టర్ పెట్టుర్రి, లేకుంటే మంచిగా ఉండదు. జనం పోతుంటే ఏంది రావాయినా అని కోర్టు గరమైంది. అగరిసే కుక్కల కోసం ఎవరైనా పోరాటం చేసుడు, వాటి కోసం మలమల పిటిషన్లు పెట్టుడో చేస్తే అస్సలు తీసుకోవద్దు అని కూడా అన్నదట పెద్ద కోర్టు. కుక్కల కంటే మనుషుల పానమే ముఖ్యం కదా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నదట. అయితే ఇదివరకు గట్లనే ఢిల్లీలో కుక్కలు ఉండద్దని చెప్పి వాటిని వేరే జాగ్రత్తగా పట్టుకపోతా అంటే ఈ జంతు కార్యకర్తలు అడ్డం పడ్డరు, కోర్టులకు పోయిరు. ఆ పని ఆన్ని ఆగింది. అవేమో జనాలను గడుచుడు పెట్టినాయి. కానీ ఈసారి గట్లు ఉండదు, ఎవ్వరి మాట ఇనుడే లేదు, ఏ పిటిషన్ తీసుకునే లేదని పెద్ద కోర్టు చెప్పింది. కాబట్టి ఏ ఢిల్లీ కోర్టు కుక్కల వేట షురూ చేస్తుంది అన్నట్టు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివ్వు లాగ్యాల్టి ధూమ్ దా ముచ్చట్లు.
మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక నీ మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే, ఇక నేను పోయేస్తా.